నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈటీఆర్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ కుకింగ్. ఇక మేము ఇవాళ మార్నింగ్ లేచి తెల్లవాళ్ళకి పోదామని చెప్పేసి మా ఫ్రెండ్స్ ఇంటికి వస్తే సరేలే వెళ్దామని చెప్పేసి ఒక విలేజ్కి అయితే వచ్చినాం. ఇక్కడ ఇక ఆల్రెడీ గౌడ్ సాబు ఇక్కడ కళ్ళు కుండలు ఉన్నాయి, ఇక్కడ దగ్గరనే ఉన్నాయి, మీరైతే ఇక చెట్టు దగ్గర ఉన్నారు, మేము వస్తాను అని చెప్పేసి కాల్ చేసినాక సరే అని చెప్పి ఉంటే ఆయన వెళ్ళి కార్ వేసుకొని వచ్చిండు. ఆయన వచ్చి ఆ చెట్టు ఉన్న కళ్ళు అయితే తీసి పోసుకున్నాడు అందులో బాటిల్లో. అది మాకు ఇత్తడి కావచ్చు అనుకున్నాం, కానీ అది మాకు ఇవ్వలే, మళ్ళీ వేరే దగ్గర తీసుకెళ్ళిండు. అంటే ఆయన ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిండంటే, మీరు ఏదో దావత్ చేసుకుంటా అంటారు కదా, ఇటు మంచిగా ఉంటుంది, ప్లేస్ మంచిగా ఉంటుందని మాకు చెప్పి తీసుకొని వచ్చిండు అన్నట్టు. సర్లే అని చెప్పేసి ఆయన చెప్పిండు కదా, మరి ఇటు మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి మేము ఇటు వచ్చినాం. ఆయన సరే అని చెప్పేసి ఆయన చూస్తే ఆయన వేరే చెట్టు నిచ్చెనెక్కిండు. వేరే చెట్టు నుంచి కాళ్ళు తీసుకొని అందులో బాటిల్లో పోసేసుకున్నాడు. సరే మీరైతే ఊరు అడిదికి అయితే ఎవరేమన్నారు, మంచిగా ఉంటుంది అటు, ప్లేస్ కూడా మంచిగా ఉంటుంది, మామిడి తోట ఉన్నదని చెప్పేసి అన్నాక సరే అని చెప్పేసి ఇక అన్నాం. ఇక అంతలో మళ్ళీ వేరే చెట్టుకి వెళ్తా అని చెప్పేసి ఇక నడుచుకుంటా ఇక వేరే పొలం సైడ్ వెళ్ళను, మీరు ఇక్కడనే ఉండరు, నేను రెండు చెట్లే తీసుకొస్తా కళ్ళ అని చెప్పేసి వెళ్ళిండు. ఇక ఆయన ఏం చేసినంటే, అంటే మామూలుగా ఆయనకు చాలా చెట్లు ఉన్నాయి, ఇక్కడ 30-40 చెట్లు ఉన్నట్టున్నాయని రెగ్యులర్గా ఉంటాను. చాలామంది చెప్పారు ఆయన కళ్ళు మంచిగా ఉంటుంది, అంటే కల్తీ ఉండదు అట్లా ఇట్లా అని చెప్పినాము. సరే అని చెప్పి పోయినాము, తీసుకున్నాక తోట దిక్కి వెళ్ళినాం అన్నట్టు. ఇక ఇది తోట, ఈ తోట దగ్గర వచ్చినాక ఏమైంది, ఇక మరి కట్టెపుల్లలు అన్నీ ఏరి ఇక మావాడు ఏం చేసిండు, సరే సలైతే పెడతాను ఘోరంగా. ఫస్ట్ అయితే మంట వేసినాక మనకు నిప్పులు వస్తాయి కదా, నిప్పులు వస్తే వాటిని మనం ఏదైతే తెచ్చుకున్నామో ఈ బార్బిక్యూ సెట్ ఉంది కదా, ఈ బాక్స్లో ఆ నిప్పులు వేసుకొని మనం గ్రిల్ చేసుకోవాలన్నట్టు అట్లా. సో మనం మంట ఎట్లా వేయాలి, మనకు బాగా చలి పెడుతుంది, ప్లస్ మంట చల్లారిన తర్వాత మనకు నిప్పులు ఉంటాయి కదా, నిప్పులు అందులో వేసుకుందాం అని చెప్పేసి ఈ మంట అయితే పెట్టుకున్నాం. ఇక్కడ మంట పెట్టుకున్నాం. మావాడు ఏందో బాటిల్ అయితే గ్లాస్ అయితే ఒక కళ్ళు పోయిర్రా, మరి ఒక మనిషికి ఒక గ్లాస్ తాగుదాం, తాగిన తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. సరే అని చెప్పేసి మనోడు మంట అయితే వేసిండు. మంట అంటే కొంచెం సతాయించిందిలే కాసేపు, కాకపోతే మొత్తానికి అయితే మండింది. మన చలి మాత్రం విపరీతంగా ఉన్నది అమ్మతోడు రాంగా బండి మీద. ఇక మంట అయితే మండింది, మంచి చలిగా అయినాం. కాసేపు చలిగా అయిన దాని తర్వాత ఇక నిప్పులు కూడా కొంచెం తయారైనాయి. ఈ గ్యాప్లో మనం ఏం చేసినామంటే, ఇంతకుముందు బార్బిక్యూ గ్రిల్ ఇదంతా ప్యాక్ చేసి ఉండే కదా, అవన్నీ మనం ఓపెన్ చేసుకున్నాం కదా, అన్నీ రెడీ చేసుకున్నాం, ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకున్నాం. ఏం లేదు, మనం చేసేది ఏంటంటే చికెన్ తెచ్చుకున్నాం అన్నట్టు. ఒక 1 kg అట్లా చికెన్ తీసుకొచ్చుకొని దాన్ని మంచిగా కాల్చుకొని నిప్పుల మీద కాల్చుకొని తిందాం అని చెప్పేసి అనుకున్నాం. సో అని చెప్పేసి మరి అట్లయితే ఆడిడెందుకు తోటకే వెళ్దాం అని చెప్పేసి నేను రాత్రి డిసైడ్ అయ్యాను. రాత్రి వాళ్ళు డిసైడ్ అయ్యారట, నాకు పొద్దున్న చెప్తే ఇక సరే అని చెప్పి 1 kg చికెన్ తీసుకొని వచ్చేసి, ఇక చికెన్ ఇది 1 kg చికెను అట్లా అంటే కొంచెం 1 kg చికెన్ అంటే కొంచెం పక్కన పెట్టేసి మిగతా వాటిలో ఇక మన ఇట్లా మసాలాలు మిక్స్ చేసుకొని, అంటే ఇంట్లో మిక్స్ చేసుకున్న మసాలా డబ్బాలు తీసుకొని వచ్చినాం అన్నట్టు. ఇక మనం ఏం చేసినాం, దీనిలో మామూలు అయితే కారం ఫస్ట్గా ఇదైతే మర్చిపోకూరు, అంటే కారం మంచి తగినట్టు, అంటే కొంచెం స్పైసీగా ఉండాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. ఇట్లా కారం వేసుకొని ఏం చేయాలి, మళ్ళీ దానికి తగినట్టు, అంటే ఒకవేళ ఆ కారంలో ఉప్పు ఆల్రెడీ కలిపి ఉంటున్నాం, మనకు ఉప్పు అవసరం లేదు, ఉప్పు కలిపిన కారం అది. ఇదేమో కాల్చిన ధనియాల పౌడర్ అన్నట్టు, ఇది వేయించింది. ఇదేమో పచ్చధనియాల పౌడరు. ఇప్పుడు మనం వేస్తే కొంచెం సోంపు మిక్స్ చేసుకొని వేస్తే కొంచెం ఇంకా మంచిగా ఉంటుంది, టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇదేమో ఇది పచ్చధనియాల పౌడర్ మనం వేసేది. ఇదేమో హోల్ గరం మసాలా. ఇది బాగా వేసుకోవద్దు, బాగా వేసుకుంటే చాతర మండుతుంది, అట్లా కొంచెం వేసుకోవాలి. ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి కారం అవి మనం ఏంటంటే మామూలు పెప్పర్ పౌడర్ చల్లుకోవాలి. సో మనం దాన్ని మిక్సీ పట్టలేదు టైం లేక, సో అంటే మిరియాలు వేసేసినాం, అట్లయినా మిక్స్ అయిపోతుంది, అట్లా మిరియాలు వేసేసినాం. వీటిని ఏం చేయాలంటే మనం ఇందులో అల్లం ప్యాకెట్, అంటే ఇంటికాడ అల్లం తీసుకోవాలనుకునేది, ఇంటికాడ అల్లం పెద్ద డబ్బాలు ఉన్నాయి, అది ఎవరు తీస్తారని చెప్పేసి ఇక మామూలుగా 5 రూపీస్ ప్యాకెట్ అయితే ఒకటి అల్లం బయట తీసుకున్నాం. ఇది ఏంటంటే నెయ్యి, అంటే మనకి ఇది ఏంటంటే కొంచెం తడిగా ఉంటేనో మామూలుగా అయితే మనం ఇంట్లో ఆయిల్ వేసి మిక్స్ చేస్తాం కదా, ఇక అంటే ఆయిల్ కాకుండా నెయ్యి వేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి నెయ్యి వేసి మంచిగా మిక్స్ చేసినాం అన్నట్టు. అంటే మామూలుగా మనం మామూలుగా అయితే మనం ఇంట్లో ఏం చేస్తాం, ఫ్రిడ్జ్లో మ్యారినేట్ అంటే అన్నీ మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి మ్యారినేట్ చేస్తాం కదా, అట్లా కాకుండా మామూలుగా బయట పక్కన పెట్టేసినాం అన్నట్టు. అంటే మామూలుగా మసాలా మిక్స్ చేసి మంచిగా బొరించుకొని మిక్స్ చేసుకొని ఇక పక్కన పెట్టిన దాని తర్వాత ఇక్కడ ఏది మన నిప్పులు అయితే మనకు అయినాయి. సో వీటిని అన్ని బాక్స్లో కలెక్ట్ చేసుకోవాలి నిప్పుల్ని. అట్లా 2 గ్రిల్స్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు మనం ఈ గ్రిల్, ఇప్పుడు మనం పెట్టిన గ్రిల్ ఉంది కదా, దాని కింద బూడిద రాలుతుంది, అంటే ఆ బాక్స్లో బూడిద అనేది కిందికి రాలిపోతుంది, అట్లా అన్నట్టు. ఇది మనకేదో ఆన్లైన్లో దొరుకుతుంది. ఇది ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో నేను ఆర్డర్ పెట్టేసిన దీన్ని, బార్బిక్యూ సెట్ని. అలా మామూలుగా బ్రష్లు స్టిక్స్ అవి ఇవి వచ్చినాయి. చేద్దాం ఇది తీసుకొని 2 నెలలు అవుతాం, చేద్దాం అనుకుంటే అస్సలు వీలు కాలే. ఇక ఇవాళ సండే కదా, సరే ట్రై చేద్దాంలే, ఖాళీగా ఉన్నాం కదా, ఇవాళ డ్యూటీ లేదు, సో అని చెప్పేసి ఇక వచ్చేసినాం. అంటే ఏం చేసినా అంటే మనం ఇక్కడ ఒక 2 పుల్లలకి ఇట్లా
పుల్లలకి అటాచ్ చేసుకున్నాం అనుకో, ఈ అంటే 2 పుల్లలకి ఇటు ఒక 10 ముక్కలు అటు 10 ముక్కలు గుచ్చుకొని మనం పక్కన పెట్టుకోవాలి. అవి పక్కన పెట్టుకున్నాక ఈ గ్యాప్లో ఏం చేస్తాం, ఈ గ్యాప్లో మనం ఇదేంది మామూలుగా అగ్గి మంచిగా రగిలేటట్టు విసిరాలి. అంటే మన దగ్గర అంటే ఈ బార్బిక్యూ సెట్లో మనకు వచ్చింది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మనకి మాన్యువల్ ఎయిర్ బ్లోవర్ వచ్చిందండి. మామూలు ఎలక్ట్రికల్ బ్లోవర్ ఏదైనా మనం స్విచ్ చేస్తే అదే ఆటోమేటిక్గా ఎయిర్ ఇచ్చేస్తుంది. మన దగ్గర ఉన్నది మాన్యువల్. మనం ఏం చేయాలి, దానికి ట్రిగ్గర్ అటాచ్ చేసుకొని దాన్ని తిప్పుతూ ఉండాలి. ఇట్లా తిప్పుతూ ఉండాలి. తిప్పితే అక్కడ ఏంది మంచి అగ్గి రగులుతూ ఉంటుంది అన్నట్టు. అంటే వేడి మంచి నిప్పుకలు మొత్తం కాలి అగ్గి మంచిగా రగులుతుంది. అగ్గి రాయేసుకున్నాక మనం ఏం చేయాలి, దాని మీద అగ్గి రాయేసుకున్న దాని తర్వాత అంటే మనం ఇట్లా ఉందనుకో, ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం మంట వచ్చి మనం డైరెక్ట్ పెట్టుకుంటే మనకి ఏమవుతుందంటే మంట వచ్చి అది అంటే పొగ సూరుకుంటుంది అన్నట్టు, మన ముక్కలకి పొగ సూరుకుంటుంది. అట్లా చేయకుండా ఇంకో ఇట్లా మంచి అగ్గి మంచిగా రగిలిన దాని తర్వాత వీటిని తీసుకొని వాటి మీద అటాచ్ చేసి కట్టెబొగ్గులు తీసుకొని దాని మీద వేసినాం ఇంతకుముందు. అట్లా వేసుకున్న దాని తర్వాత ఇవి మనం ఎప్పుడైతే మనం కుచ్చుకొని పెట్టుకున్నామో ఇక వీటిని ఇక్కడ చూడ గ్రిల్ పెట్టేసిన కదా మీద, ఈ గ్రిల్ మీద మనం ఇంతకుముందు మనం పుల్లగా గుచ్చుకున్నాయి అవి తీసి దాని మీద పెడతాం. అవి తీసి దాని మీద పెట్టుకుని కలుసుకోవాలన్నట్టు. దీని మీద పెట్టుకుంటే ఏమవుతుందంటే మామూలుగా నిప్పుల మీద డైరెక్ట్ మీట్ను నిప్పుల మీద డైరెక్ట్ ఎత్తే ఏంటంటే మొత్తం అడుగంటుకుపోతుంది, అంటే మొత్తం మాడిపోతుంది, దానికి మష అంటుతుంది, బూడిద అంటుంది, మొత్తం పొగ స్మెల్ వస్తుంది. సో మనం ఏం చేయాలి, ఇట్లా పుల్ల గుచ్చుకున్నాయి డైరెక్ట్ ఏం చేయాలి, గ్రిల్ మీద పెట్టేసుకోవాలి. గ్రిల్ మీద పెట్టేసుకొని కింద నుంచి హీట్ వస్తూ ఉంటుంది. మనం ఏం చేయాలంటే ఈ హీట్ కిందకి వెళ్ళి వస్తూ అంటే ఏమైందంటే కింద అడుగు మాడుతూ ఉంటుంది. ఆ అడుగు మాడకుంటే ఏం చేయాలి, ఇప్పుడు ఉంది కదా అక్కడ బ్రష్లు, ఇదేంటంటే మనం నెయ్యిలో ముంచుకుంటా దానికి కొంచెం అప్లై చేయాలి. అంటే నెయ్యి మామూలుగా చిన్న గ్లాస్, ఇప్పుడు మన దగ్గర ఉన్నది కదా గాజు సీసాల, అదొక చిన్న గ్లాసులు వేసుకొని మనం అప్లై చేస్తాం అన్నట్టు. ఇక మనం కొంచెం మనకు అక్కడ దగడు రాలేదు అంటే ఇట్లా అగ్గి ఎక్కువ అస్సలేదు. సో అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ మాన్యువల్ బ్లోవర్ తోటి కొంచెం ఇట్లా మనం ఊపుకుంటే రగులుతుంది మంచిగా. అట్లా రగిలిన దాని తర్వాత ఏమవుతుంది, కొంచెం ముక్కకు మంచిగా అనుకుంటుంది. ఇప్పుడు అది కొంచెం మాడినట్టు మనకు స్మెల్ వస్తుంది అనుకో, ఆ స్మెల్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇక అంతే అది మాడుతుంది కొంచెం తిప్పేసుకొని దాన్ని సైడ్కి తిప్పేసుకొని దాని మీద ఏం చేయాలి, మెల్లగా కొంచెంగా నెయ్యి ఉయ్యాలి. నెయ్యి కొద్ది అప్లై చేస్తే మనకి ఏంటంటే నెయ్యి ఫ్లేవర్ తోటి ఇట్లా మనకు పొగ రాకుండా, ఇప్పుడు నెయ్యి అందులో పడ్డప్పుడల్లా మంట వస్తుంది చూసిరా, ఏంటంటే కొంచెం మాడకుండా ఉంటుంది అన్నట్టు. అంతే మాడకుండా మనకు మన టేస్ట్ కూడా సూపర్. అంటే నెయ్యి ఇట్లా అప్లై చేసుకుంటే మనకు మంచిగా వస్తుంది. ఆ దిక్కుమాల ఆయిలల్లో మంచిగా పెద్ద కడాయి పెట్టి అందులో ఫామ్ ఆయిల్ పోసి ఈ ముక్కలు తీసి అందులో వేసి ఉంటాయి కదా బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, వేసి అది తీస్తే మంచి ఆయిల్, దానికి మంచి ఆయిల్ పట్టి చెడు కొలెస్ట్రాల్ మొత్తం బాడీకి ఇమిడి రాత్రి మండుడు కడుపు, తెల్లారి ఈ మార్నింగ్ కాలకృత్యాలలో మండుడు చేస్తా అంటే ఇది కూడా మనతే. కాకపోతే ఏంటంటే మనకు ఇది ఏంటంటే ఆయిల్ లెస్ మనం వీక్లీ అట్లా 2 times 3 times తినడు. ఏ ఊకే అంటే మామూలు చికెన్ నాన్ వెజ్ ఎక్కువ తినద్దు. కాకపోతే ఏంటంటే మనకు ఏదైనా చుక్క ఉంటే ముక్క కావాలంటారు కదా, సో అట్లా అన్నట్టు అట్లా నెయ్యి అప్లై చేసుకుంటే మాడకుండా ఉంటుంది, ముక్క మంచిగా ఉంటుంది. ఇది మామూలుగా మనకి ఇది ఎంత పడ్డదంటే 480 ఏమో పడ్డది. ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో ఉంది. ఇది మన బార్బిక్యూ సెట్. అందులోనే మనకి అంటే మామూలు నెయ్యి అప్లై చేసుకునే బ్రష్లు, ఈ మాన్యువల్ ఎయిర్ బ్లోవరు, అందులో ఈ స్టిక్స్, ఇవన్నీ అందులోనే వస్తాయి అన్నట్టు. చూడు కొంచెం మాడినాయి కదా, ఆ అడుగు అంటేనే కాబట్టి మనం ఏం చేయాలి, తిప్పేసుకోవాలి. అంటే వన్ సైడ్ అంటే మామూలుగా వన్ సైడ్ మాడింది కదా, దాన్ని తిప్పుకొని ఇంకో సైడ్ మాడని సైడ్ కాలని సైడు మళ్ళీ వేసేసుకొని ఆ కాలని సైడ్ ఏం చేయాలి, మళ్ళీ నెయ్యి పూసుకోవాలి. అంటే మాడిన దాన్ని కొంచెం నెయ్యి పూసుకొని అవతల దాని దిక్కు మళ్ళీ కొంచెం నెయ్యి పూసుకుంటే ఏమవుతుందంటే కొంచెం లోపల దాకా ఈమిడి మనకు ఉడుకుతుంది అన్నట్టు. పీస్ మంచిగా మెత్తగా ఉడుకుతుంది. అంటే మామూలుగా ఇట్లా గట్టి కాకుండా అలా మెత్తగా ఉడుకుతుంది. టేస్ట్ మాత్రం మనం మసాలా కలుపుకునే దాన్ని బట్టి టేస్ట్ ఉంటుంది. మసాలా మంచిగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని ఇట్లా కాల్చుకొని తింటే, ఇప్పుడు మామూలుగా బయట కూడా అంతే చేస్తారు కదా, మనకు బయట కూడా స్టాల్స్ పెట్టేస్తారు. ఏది మామూలుగా బార్బిక్యూ
స్టాల్స్ అని చెప్పేసి డైరెక్ట్ కాల్చినది ఇప్పుడు ఇతర ఒక పుల్లకి 60 రూపాయలు 70 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అట్లా కాకుండా మనం కిలో అంత చికెన్ తెచ్చేసుకొని ఇట్లా అప్లై చేసుకొని మనం ఇంటికాడ చేసుకొని మనకు 200 అయిపోతుంది. కాకపోతే ఏంటంటే ఒక 4-5 ఒకవేళ దావత్ అనుకున్నారనుకో, ఒక 4-5 ఫ్రెండ్స్ ఉంటే ఇంకా ఒక 2 కేజెస్ అట్లా తీసేసుకొని 2 కేజెస్ 3 కేజెస్ అట్లా తీసుకొని మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు. ఇట్లా బార్బిక్యూ సెట్ చేసేసుకొని అంటే మామూలుగా బార్బిక్యూ సెట్ చేసుకుంటే ఇట్లా మంచిగా నిప్పుల మీద కాల్చుకొని తింటే నిజంగా ఎక్సలెంట్ ఉంటుంది అంట వితౌట్ ఆయిల్. టేస్ట్ మాత్రం ఎట్లుంటుంది అనుకున్నా నిజంగా మంచిగా ఉడికింది, ముక్క మంచిగా ఉడికింది, టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ వచ్చింది. టేస్ట్ మాత్రం నిజంగా అంటే నిజంగా చాలా బాగుంది టేస్ట్. ఇట్లా ట్రై చేయరు మీరు కూడా. మామూలుగా అంటే వీకెండ్స్ డ్యూటీ లేదు, సో ఏం చేద్దాం మార్నింగ్ సరే ఒక వీడియో తీసేద్దాం అని చెప్పేసి అట్లా బయటికి వెళ్ళి ఓ మామిడి తోట దొరకబట్టి ఆ మామిడి తోట దగ్గర కూర్చొని కళ్ళు తీసుకొచ్చుకొని 2 బాటిళ్ళు ఇట్లా చేసేసుకొని తిని వచ్చినాం అంతే. అట్లా కానీ నిజంగా అంటే నిజంగా టేస్ట్ మాత్రం అదుర్స్. నేనైతే అనుకోలేదు ఇట్లా వస్తాయని. అందుకే నేను కూడా ఏం చేసిన ఒక గ్లాస్ అట్లా కళ్ళు తీసుకొని హాయిగా ముక్క టేస్ట్ చేస్తే ఏమన్నా ఉందా నిజంగా నేను ఏమనుకున్నా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. టేస్ట్ మాత్రం నిజంగా మస్తు అంటే మస్తు వచ్చింది. నేను అది ఇంత హైలైట్ ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా అయితే ఇంట్లో సండే అయితే ఏమో ఆయిల్లో రోస్ట్ చేసేసి డైరెక్ట్ ఆయిల్ ఏది మ్యారినేట్ చేసిన చికెన్ తీసి ఆయిల్లో గుమ్మరిచ్చి మొత్తం ఆయిల్ పొంగి దానికి ఆయిల్ మంచిగా పెట్టినాక తీసి ఒక గిన్నెలో వేసుకొని మళ్ళీ ఉప్పు కారం వేసుకొని అది తినడుగా ఆ టేస్ట్ కంటే ఇది మాత్రం ఎక్సలెంట్ టేస్ట్ ఉంది. మీరు 100% ట్రై చేయరు. మీకు కూడా నిజంగా అంటే నిజంగా మస్తు నచ్చుతుంది. కొంచెం హెల్త్కు మంచిది కూడా ఇట్లా తింటే, అంటే ఆయిల్ కాకుండా ఇట్లా తింటే. అది గుర్తుపెట్టుకోరు. మా వాళ్ళు కూడా మంచి ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. చికెన్ ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారు అంతే. ఆ గ్లాస్ అట్లా తీసుకొని నిజంగా చికెన్ మాత్రం అబ్బా ఏమన్నా టేస్ట్ ఉందా, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. పీస్ కూడా చూడు ఎంత పెద్దగా, అంటే మీకు పెద్ద గుట్టించిన మళ్ళీ ఎంత మంచిగా ఉందంటే అట్లా లైట్గా మాడనియాలి. మొత్తమే మాడి బొగ్గు తింటే గలీజ్ ఉంటుంది. వేడయి కొంచెం కాలినట్టు అయింది. నిజంగా ఫ్రెండ్స్ మంచిగా అంటే మంచిగా ఉంది. నెక్స్ట్ వీక్ మాత్రం ఇంతగా మంచిగా ప్లాన్ చేస్తే ఇంకా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. దావతులు అయితే ఇట్లా చేసుకోవాలి. ఏది పోయి బార్లలో కూర్చొని అనవసరంగా ఎక్కువ తక్కువ బిల్లులు కట్టుకుంటా సాలరీ వచ్చిన టైంకి ఇబ్బంది పడుతుంది. అంత ఎందుకు వేస్ట్. ఇట్లా బయటకు పోయి నేచర్ని ఎంజాయ్ చేసుకుంటా. ఇవి చలికి మంట వేసుకున్నాం, చలి మంట కాగినాం ఫస్ట్. అందులో నుంచి నిప్పులు రగిలినాయి, అవి తీసినాం, ఇందులో వేసినాం, ఈ బాక్సులు వేసేసి కాల్చుకున్నాం, తిన్నాం, తాగినాం. నిజంగా మంచిగా అనిపించింది. ఇట్లా వేసుకోరు దోస్తులు మీరు కూడా. బయటికి పోతే అట్లా చిన్న వ్లాగ్ తీసేసుకొని పెట్టేసుకుంటే సరిపోద్ది. కానీ నిజంగా ఇవాళ మంచిగా అనిపించింది. అంటే ఇవాళ సండే కదా అట్లా. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. ఏమన్నా నోరు జరుగుతుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయరు ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పుర్రి.